అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు. తల్లికి వందనం జూలై 22, 2026 కూటమి ప్రభుత్వం చెప్పగానే ఈరోజు తల్లిల అకౌంట్లోకి తల్లికి వందనం అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో నేను ఒక తల్లిని. ఇది 2వ సంవత్సరం తల్లికి వందనం డబ్బు అందుకోవడం. మరి 2025లో నా ముగ్గురు పిల్లలకి 39,000 అందుకున్నాను. 2026లో మళ్ళీ నా ముగ్గురు పిల్లలకి 39,000 అందుకున్నాను. గతంలో ఎప్పుడూ కూడా నేను తల్లికి వందనం అందుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సార్లు తల్లికి వందనం డబ్బు నేను అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మార్నింగే నాకు 12-19 నిమిషాలకి మెసేజ్ వచ్చిందండి, తల్లికి వందనం మరి నా అకౌంట్లో పడింది. ఎప్పటి నుంచో చెప్తున్నా, మరి యూట్యూబ్లోను ఇన్స్టాలో ప్రతిదీ కూడా మీకు ఇంక్యుబేషన్ చేస్తున్నాను. తల్లికి వందనం మరి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటి, ఎలా చేయించుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఏమేమి కావాలి అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చాను. మొదట్లో తల్లికి వందనం 16, 17, 18 అన్నారు. మరి తర్వాత కూడా అప్డేట్ మీకు ఇచ్చాను. డేట్లు మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ డేట్ మారుస్తే మళ్ళీ చెప్తాను అని జూలై 22న ప్రకటించారు. దాని మీద కూడా నేను వీడియో చేశాను. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. సూపర్ 6లో ఒక భాగం తల్లికి వందనం. ఈరోజు జూలై 26 తల్లికి వందనం 2వ విడత 2వ సంవత్సరం రిలీజ్ చేశారు. తల్లికి వందనం పొందిన ప్రతి తల్లికి నేను చెప్పేది ఒకటే, మరి ఆ డబ్బుతో పిల్లలు భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. నిజంగా కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేస్తాము అన్నట్టుగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పడం జరిగింది. మరి వారు చెప్పిన వెంటనే చెప్పిన విధంగానే పథకాన్ని అమలు చేసి విజయవంతంగా 2వ సంవత్సరం ముందుకు దూసుకెళ్ళింది. తల్లికి వందనం సూపర్ డూపర్ 6తో తల్లికి వందనం లిస్టు ప్రతి ఊరు గ్రామ సచివాలయంలోకి రిలీజ్ చేశారండి. మీరు వెంటనే వెళ్ళి పేరు చూసుకోండి. యాక్టివ్గా ఉందనుకో ఇబ్బంది ఏం లేదు, మీకు అమౌంట్ పడిపోతుంది, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఇన్ కేస్ ఇన్యాక్టివ్గా ఉంది అనుకుంటే వెంటనే మాత్రం మీరు వెళ్ళి సచివాలయంలోనే తదుపరి ఏమి చేయాలి అప్లికేషన్ ఒకటి ఉంటుంది, పెట్టుకోవాలండి. ఇన్యాక్టివ్ అని ఎందుకు వస్తుందంటే ఎంపీసీ లింక్ లేకపోయినా, బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేకపోయినా, ఆధార్ కార్డు అప్డేట్లో లేకపోయినా, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబరు లింక్ లేకపోయినా, సో ఇటువంటి కారణాలు మరియు ఇన్కమ్ ట్యాక్స్ వలన మీ పేరున భూములు, స్థలాలు, కార్లు ఇలాంటివి ఏమున్నా కూడా ఇన్యాక్టివ్గానే ఉంటుంది. ఇన్ కేసు మీకు ఇవేమీ లేవు, కరెంట్ బిల్లు కూడా 200 యూనిట్ల లోపే ఉంది అయినా సరే ఇన్యాక్టివ్గా ఉంది అంటే మాత్రం మీరు సచివాలయంలోనే సరి చేయించుకోవాలి. అవేమీ కూడా మీ పేరునే లేకుండా చూసుకుంటే మీరు యాక్టివ్గానే లిస్టులో మళ్ళీ వస్తుంది. ఫైనల్ లిస్టు ఆగస్టు 30 తారీఖున ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో సాధ్యమైనంత వరకు అందరికీ అమౌంట్ రిలీజ్ అవుతుందండి. మీకు సాయంత్రంలోగా పడుతూనే ఉంటాయి అమౌంట్, సరి చూసుకోండి. మరీ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ తల్లికి వందనం స్కీమ్ అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా విచ్చలవిడిగా చేస్తూ ఉంటారు. మీరెవరూ కూడా దయించి ఆ యొక్క సైబర్ క్రైమ్ వాళ్ళకి ఏమాత్రం దోవ ఇవ్వకుండాని చాలా జాగ్రత్తగా వచ్చిన లింకు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని చదివి అప్పుడు ఓపెన్ చేయండి. తల్లికి వందనం సంబంధించి ఎవరు కూడా మీకు ఫోన్లు చేయరండి. మీకు అమౌంట్ పడలేదా, మేము చేస్తాము, ఆ లింక్ నొక్కండి, ఈ లింక్ నొక్కండి అని అంటారు. అటువంటి ఏమి మీరు నొక్కద్దండి.
తల్లికి వందనం సంబంధించింది సచివాలయంలోనే లిస్ట్ ఉంటుంది. అండ్ మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీరు యాక్టివ్గా ఉంటే మీ ఫోన్కే మెసేజ్ వస్తుంది. ఇన్యాక్టివ్గా ఉంటే గ్రామ సచివాలయం నుంచి కూడా ఫోన్లు చేశారు. గతంలో వెరిఫికేషన్ అన్నీ చేయించారు. అయినా సరే మీకు ఇన్యాక్టివ్గా ఉందంటే గ్రామ సచివాలయంలోనే మీకు పరిష్కారం దొరుకుతుంది. సో అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. తల్లికి వందనం డబ్బు 2026 విడతగా రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చాక నేనైతే చాలా ధైర్యంగా ఒక జిరాక్స్ షాప్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా పెట్టుకుని ధైర్యంగా బ్రతుకుతున్నాను. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మరి ముఖ్యంగా మహిళలను గౌరవించే ప్రభుత్వం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాను. శ్రీ కోమలి చంద్ర గ్రామీణ డిజిటల్ సేవ.